ఎమ్మెల్యేలు మంత్రులు ఎటన్న పోతున్నారంటే ఆ హడావిడి చిన్నగుండది. ముందో 10 కార్లు ఎన్కో 10 కార్లు బుయ్య బుయ్య మూత పెట్టుకుంటా పోతూనే ఉంటాయి. ఇక లీడర్లు కూడా వాళ్ళ పలుకుబడి చూయించుకునేటందుకు కార్యకర్తలను అట్లా ఎంట పెట్టుకొని తిరుగుతుంటారు. దినా మనం అసంటి వార్తలు చూస్తూనే ఉంటాం. కానీ గీ మంత్రి సారు అట్లా కాదుల్లో. చూడుండ్రి ఆయన ప్రయాణం ఎట్లా చేసిండో. వారిని సాధారణ ప్రయాణికుని లెక్కనే మెట్రో ప్రయాణం చేస్తున్నాడు కదా మంత్రి జూపాలి సారు. మరి ఆ ఇంట్లోకించి అడుగు తీసి కాలు బయట పెడితే చాలు చుట్టూ బొచ్చినంత మంది పోలీసులు కార్యకర్తలు ఓ మస్తు హంగామా ఉంటది. అసొంటిది సాదా సీదాగా మెట్రో ప్రయాణం చేస్తున్నాడంటే మరి మెట్రోలో ఏదైనా చెకింగ్ చేయడానికి ఇట్లా వచ్చిండో లేకుంటే మెట్రోలో ఏదైనా ప్రారంభోత్సవాలు చేయడానికి ఇట్లా వచ్చిండు కావచ్చు అని అనుకోకుండ్రి. పట్నంలో ఉన్న ట్రాఫిక్ కష్టాలు తప్పించుకోవడానికే మంత్రి సార్ ఇట్లా మెట్రోలో ప్రయాణం చేసిండు. సారు పర్సనల్ కార్యక్రమానికి హాజరుపడేందుకు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ దాకా మెట్రోలో ప్రయాణం చేసిండు. అట్లానే కూసుండేందుకు ముందుగానే సీట్లేం రిజర్వేషన్ చేసుకోలేదు. అందరి లెక్కనే నిలబడే ప్రయాణం చేసిండు. ఇక పనిలే పనని తోటి ప్రయాణికులను వలకరించి మెట్రో ప్రయాణం ఎట్లున్నది, ఏమైనా తక్లీఫ్లు ఉన్నాయా, అంతా మంచిగానే ఉన్నదా అని అరుచుకున్నాడు. పట్నంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా జల్దీన గమ్యస్థానాలకు పోవడానికి మెట్రో మంచి ప్రయాణ సాధనం అనుకుంటా ముచ్చట పెట్టిండు. అయినా మంత్రి జూపల్లి సారు మెట్రోలో ప్రయాణం చేసుడు ఇదే మొదటిది కాదు. ఇది వరకు సుతం మంత్రి హోదాలో ఉండి ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్పీ దాకా మెట్రోలో ప్రయాణం చేసిండు. ఆ యాళ్ళ లగ్గం కార్యానికి ఓడు ఆలస్యం అవుతున్నదని మెట్రోలో ప్రయాణం చేసిండు మంత్రి జూపల్లి సారు. మొత్తానికైతే మంత్రి జూపల్లి సారే కాదు చాలా మంది కూడా ఈ అడ్డగోలు ట్రాఫిక్ తో తిప్పల పడే బదులు మెట్రోలో పోవడే ఉత్తమం అనే కాడికి వస్తున్నది పట్టణంలో ట్రాఫిక్ పరిస్థితి. ప్రభుత్వాలు ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని రోడ్లను మంచిగా చేసినా రోజు రోజుకు పట్టణంలో జనాలు పెరుగుతూనే ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ మాత్రం అస్సలకే తగ్గుతలేదు. మరి ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు ఇంకేమైనా ఉపాయాలు చేస్తారో సర్కారు వాళ్ళు చూడాలిగా. ప్రజావాణి అనే ఫిర్యాదుల కార్యంలా అధికారులు నిమ్మలంగా ఫోన్లలో చిల్లైతున్నారని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఇక అది మరవక ముందే కొందరు సర్కారు అధికారులు ఏ తీరుగా ఫోన్లలో మునిగిపోయినరో చూస్తే ఉత్తమ ఫోన్ ఆపరేటర్ అవార్డు ఇవ్వాల్సిందని అంటారు పక్క. అయ్యో పాపం పెద్ద తిప్పలాచ్చింది కదా ఇళ్లకు. ఫోన్లల్లో సుదీర్ఘంగా సమాలోచనలు ఎత్తున్నారు. పేదల తక్లీఫ్లు ఎట్లా తీరవాలని ఫోన్లల్లో మదన పడుతున్నట్టే కొడుతుంది కదా ఇలా గోస చూస్తుంటే. శిషి ఈ సర్కార్లు పెద్ద ఆఫీసర్లు ఉన్నారే కింద స్థాయి ఉద్యోగుల టాలెంట్ ను అస్సలకే గుర్తించరు. పేదలాకలి ఎట్లా తీర్చాలని ఫోన్లనే మదన పడుతుంటే అసలుకే పట్టించుకుంటలేరు. ఇంతమందిలో ఇన్నోళ్ళాయే అన్నట్టే గోడలకే చెప్తున్నారు కదా అధికారులు. మరి వీళ్ళంతా ఫోన్లల్లో సుదీర్ఘంగా తిప్పల పడుతున్నది ఏడంటే హన్మకొండ కాడున్న కలెక్టర్ రేట్లనుల్లా సీఎం రేవంత్ అన్న సర్కార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని పెట్టి ఇప్పటిదాకా సర్కార్ ఏలుబడి ఎంత గొప్పగా పనులు చేసిందో చూపెట్టే కార్యం ముంగటేసుకున్నది కదా. ఇక దాంట్లో ఇవాళ సురక్షిత మాతృత్వ దినోత్సవం అనే కార్యక్రమం ఓటి ఆరోగ్య శాఖలకు పెడితే అచ్చునుద్యోగులు పెద్ద ఆఫీసర్ల ముంగట ఇట్లా టాలెంట్ చూపెట్టిండ్రు. ఫోన్ల తలకాయలు పెట్టి సుదీర్ఘంగా ఫోన్ తోని చర్చలు చేసిండ్రు. రీల్స్ చేసుకుంటా కొందరు, సెల్ఫీలు గుంజుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, చాటింగ్లు చేసుకుంటా ఇంకొందరు ఉద్యోగులు ఎనలేని తిప్పల పడ్డారు. మీటింగ్ లా చల్లటి ఏసీ గాలి ఇడిచి మైకులు పట్టుకొని ముచ్చట చెప్తుంటే కొందరికి బుర్రకథ చెప్పినట్టే అయింది కావచ్చు. చిన్నగా నిద్రలకు కూడా జారుకున్నారు. అయినా కలెక్టరేట్ కి పిలిచి షాయినీళ్లు పోసి ఏసీలో కూసుండబెట్టి క్లాసులు తీసుకునే కంటే ఫోన్లలోనే మీటింగ్ పెడితే బాగుండొచ్చు కదా నుల్లా. నిమ్మలంగా ఇంటికాన్నే కూర్చొని ఇనుకుంటా సర్కారు ఉద్దేశాన్ని బలంగా ముంగటికి తీసుకుపోయేటోళ్ళు కావచ్చు. లేకపోతే ఎందుల్లా ఇయ్యాల రేపు ఆడబిడ్డలను అడ్డగోలుగా చంపుతున్నారు. పిండంగున్న కాన్నుంచి పెద్దగా అయినాక కూడా ఇడిచిపెట్టకుండా జీవి తీస్తున్నారు. అట్లా కావద్దని మాతృత్వాన్ని ఎట్లా కాపాడాలనో కుద్దుగా చెప్తుంటే గోడలకు చెప్తున్నారన్నట్టే యేసుడు మంచి పద్ధతేనా చెప్పుండ్రి. ఎంపీ కడియం కావ్యక్క, ఎమ్మెల్యే నాయని రాజేందర్ అన్న, మేయర్ గుండు సుధారానక్క, జిల్లా పెద్ద ఆఫీసర్లు సుతం ఇడ కూర్చున్నారట. వాళ్ళందరి ముంగట్నే ఇట్లా నడిచిందంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ఉద్యోగుల పనితనం ఎట్లుంటదో ఇంకా వేరే చెప్పనవసరం లేదు పోండ్రి. మరిగా పెద్ద ఆఫీసర్లు జరా ఇసొంటోళ్ల పనితనం మీద మీరే ఓ నజరేసి వాళ్ళను ఎట్లా దారికి దేవాలనో ఆలోచన చేయాలో పారి. ప్రజల రథం ప్రగతి పథం అంటారు. కానీ పండగలొస్తే 50% టికెట్ ధరలు పెంచుతారు. ఇది మనందరి బస్సు, దీన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని చెప్తారు. కానీ చాలా బస్సులలో అసలు శుభ్రతే ఉండదు. ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితమని బోర్డులు పెడతారు. కానీ సిటీలో చాలా వరకు రన్నింగ్ బస్సులే ఎక్కాలి, రన్నింగ్ బస్సులే దిగాలి. ఇక చదువుకునే పొలగాండ్లకైతే పైసలు తీసుకొని పాసులు ఇస్తారు. కానీ కాలేజీ కాడ బస్సులే చక్కగా ఆపారు. ఆపిన ఫుట్బోర్డు మీద నిల్చొని పానాలు పనంగా పెట్టి యాలాడుకుంటా ఓవడే అవుతుంది. ఆ తిప్పలు అట్లుంటే ఆడాడే ఇగో గీ తిప్పలొల్లా ప్రయాణికులయ్యి
కొన్ని ఏరియాల నుంచి దినం వందలు వేల మంది ఆర్టీసీ బస్సులల్లో ఎక్కిపోతుంటారు పబ్లిక్. ఇక అందుకు తగ్గట్టు సౌలతులుంటే అనంటే బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు నిలువ నీడ సుతం ఉంటది. కొన్ని దిక్కుల్లా కూసునేటందుకు కుర్చీలైతే అసలుకే ఉండయి. షాపుల ముంగట్నో ఇండ్ల ముంగట్నో కూసోని బస్సు ఎక్కిపోతుంటారు పాపం. చిన్నగుండది గోస. కర్మ రోజులంటే ఏమో అనొచ్చు గాని బస్ షెల్టర్లు లేని జాగల్లా ఈ ఎండలు జంగారి గోసే ఉంటది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు కాడ కూడా బస్ షెల్టర్ లేక గట్లనే తిప్పలు పడుతున్నారు పబ్లిక్. నిర్మల్ హైదరాబాద్ మోకాన పోయే ప్రయాణికులు ఎర్రటెండల నిల్చుండుడైతుందట దినాము. అటు దిక్కు నేషనల్ హైవే అథారిటీలు కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, అందుకని పాత బస్సు షెల్టర్ ను కూలగొట్టిండ్రట మొన్నట్లా. అట్లా ఇప్పుడు నిల్వ నీడ లేకుంటాయి గంటల కామానంగా ఎర్రటెండల నిల్చుండుడైతాండట ప్రయాణికులకు. ముసలోళ్ళు ఆడోళ్ళు చిన్నపిల్లలు ఈ ఎండలకు అల్లాడిపోతాండ్రట పాపం. ఓ అక్క కర్మ ముచ్చట నువ్వు అందుకోయిగా. ఇక్కడ గుడియాత్నూరులో నిర్మల్ వెళ్లే బస్ స్టాప్ తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దీన్ని తీసివేయడం వల్ల నిర్మల్ వెళ్లే ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కో రోజు మేము హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎండను మధ్యాహ్నం పూట తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఒంటి పూట బడుల కారణంగా పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళే వృద్ధులు కానీ చిన్నపిల్లల తల్లులు కానీ అందరు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి ఇక్కడ తొందరగా గుడియాత్నూరు బస్ స్టాప్లో తాత్కాలిక బస్ షెల్టర్ అయినా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వానాకాలంలో కూడా మస్తు తిప్పలుండనట. అప్పుడు వానలు నానిండ్రు, ఇప్పుడు ఎండలు ఎండుతాండ్రు. శాశ్వత బస్ షెల్టర్ కట్టాలనన్నా ఇంకా రోడ్డు పనులు పురాగా ఒడవలేదు. అందుకే ఇప్పటి మందం తాత్కాలిక బస్ షెల్టర్ కట్టి తిప్పలు లేకుండా చేయండ్రని సర్కార్ను కోరుతున్నారు పబ్లిక్. మరిగా అధికారులు లీడర్లు ఏం చేస్తారో చూడాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్ర ముంగటేసుకున్నాడు, వాడుచుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయిపోయింది, లోకం మునుగుడు దగ్గర పడుతుందిరా నాయన. నేను బుచ్చి 60 ఏళ్ళు అవుతుందా, ఎన్నెలు లేని ఎండలు ఈడే కొడతానేరా నాయన. మాడలు వలిపేటట్టు కొడతానాయి. పైలంగా ఉండాలి అందరం. ఎండాకాలంలో ఎండలు కొట్టకపోతే వానలు కొడతాయి ముసలోడా. లోకం మీద ఎవ్వరికి లేని ఎండలు ఈయనకు ఒక్కనికే కొడుతున్నాయట. ఓ తాత ఏమైందని గంతగానం ముసుగులు పెట్టుకున్నావే? తేపరి బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి నా మీద పోయి రా, మీకు పుణ్యం ఉంటది. పొరి బాబు, ఇన్నొద్దులు ఎండలు గింతగానం కొడితే మేమేడ బతుకురు ఈ కాలంలో మన్నువాడు. ఏం కాలం ఇది, ఎండాకాలం. ఏ ఆగుండ్రా పొలగాన్లు, గా ముసలోని చెప్పుడు సరే, మీరు బకెట్ల కొద్ది నీళ్ళు తెచ్చుడు పోసుడు సరే. ఏమైందండి రా ముసలోనికి? ఓ అక్క, తాతకి ఎండ దెబ్బ తగిలింది. ఓ తాత, అక్క పిలుస్తుంది. ఎవచ్చిరా గండు బిల్లి మొక్కంది, గడుకోవద్ది గట్లే పిలుతుంది. కానీ మీరు నీళ్ళు పోయిర్రా, మీకు పుణ్యం ఉంటది. ఎండ చస్తా నేను. నీళ్ళేవని ముసలమ్మ తిడుతుంది. వచ్చి దాన్ని వచ్చా మన్ను కొట్ట, నేను చచ్చి పీకుతానే కానీ గోళ నీళ్ళు వద్దట్టున్నారు దానికి. అరే ఎండలో నేను చచ్చేటట్టున్నారా ఇచ్చాను. నా పానం తినేది అనుకున్నాను, సాగొచ్చినందుకు అది ఒక్కటి చాలరా. దాన్ని వచ్చా మన్ను కొట్ట, ఇంటి వెనక దాని సంగతి. కానీ మీరు నీళ్ళు పోయిర్రి, మీకు పుణ్యం ఉంటది. నువ్వు చేసిన సొక్కం పనులని ముసలాన్ని తిడుతున్నావు ముసలోడా. ఆయన నువ్వు ఇవాళ ఏం మావులా చేసినావని ఎండ దెబ్బ తగిలిందయ్యా నీకు? అవో దీని మేలోరు మొక్కల మొరం కొట్ట. నేను ఏం కట్టపడింది మీరు అందరు బతికినారే. నేను నా రెక్కల కట్టంతో 3.5 ఎకరాలు సంపాదిస్తే 20 గుంటలు నా ముఖానికి వచ్చి 3 ఎకరాలు మీరే పంచుకున్నారు. మీ అబ్బో చూసిన అవరాది ఏం మావులా చేస్తాను అయ్యా అని ఎంగిలిస్తారు మొక్కంది. నిన్న ఆయన నిన్ను అడిగపోవాలి. ఓహో, నువ్వు గనక సంపాదించిన ఎకరాలు ఎండలకు ఎండిపోతాయి, ఆనలకు వరదలు పోతాయి. అదో భూమని దానికి మాకు వంచిచ్చినోతి. ఓ నువ్వు సంపాదించరాదు ఎకరాల భూములు. చిన్న కంచాన్ని కూడా చక్కగా గడది. ఇది నన్ను ఎక్కిరిస్తాను ఎంగిలిస్తారు మొక్కంది, మాసిన మొక్కంది, మంది కొంపలు ముంచేది. సరే గాని ఇవాళ ఇట్లనే పొద్దులే తీస్తారా తమరు? వార్తని తీసుకురారా అనుకున్నా. ఇంకా ఈ సిప్పిరెంటికెళ్ళి ఎందుకు అత్తలేదా అని. ఈ ఎండలు ఎట్లా కొడతానేమో కళ్ళకు కానత్తలేదు అనే కంత్రి మొక్కందానా. ఈ ఎండలలో నేను ఏడికి పోయి సావనే రాసుకోరాదు. అది ఏందో అత్తందట. ఇక భూమి మొత్తం మాడి మసి అయిపోతుందట, ఆగమేనట. అందుకే ఎండలు ఇంతగానో బగ్గ కొడతానే అట్రా. మీకు తెలియదు. అవును నిజమేనే తాత. ఎల్నినో ప్రభావంతో ప్రపంచ దేశాల వాతావరణాలే మారే అవకాశం ఉన్నదటనే. అగ్గో భూమి మునుగుడిగా ఖాయం అన్నట్టేరా. మనం కోయిని కోసి కవిరిత్తం చూసినావా మంటల మీద.
అగో అట్లనే భూమి మొత్తం ఎండకు మొత్తం కవిలిచ్చినట్టు కవిలిపోతుందట. అందుకే ఎండలకు ఎవరు ఇంత నుంచి బయటకు వెళ్ళొద్దు కొడుకులాలు. అయిపోతుంది ఇక భూమి మురుగుడు కాయనే. అందుకే ఇంతగానం కొడతానే ఎండలు. కొడుకు అయితే గాని ఈ ఎల్నీనో అంటే ఏంటిది పిల్ల మరి? ఎల్నినో అంటే పసిఫిక్ మహాసముద్రం ఉష్ణమండల ప్రాంతంలో సముద్రం మీద ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చే వేడి గాలులను ఎల్నినో అంటారే తాత. దీని ప్రభావంతో జూన్ నెలలో ఇంకా ఎండలు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉన్నదటనే. లోకం మీద జరిగే ఈ పాపాలు ఈ దారుణాలేగో ఇటువంటి గండాలకు కారణం అవుతానే ఎరికేనా? ఈ నదులల్లా చెరువులల్లా కుంటలల్లా సంద్రాలల్లా ఎక్కడ చూసినా చెత్త చెదారమే పేరుకపోతుందట్రా. అందుకే ఇటువంటి గండాలు మోపైతాయి. కానీ కథం కావాల్సిందే, లోకం అంతా ఇట్లా మొత్తం ఒకటే పారి ఇట్లా గుమరించి మళ్ళీ లేవాలరా. అట్లయితేనే పాపాలని నాశనం అయిపోతాయి. అందుకేనే జనాలు అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖలు కూడా హెచ్చరిస్తున్నారు. అవును నిజమే పిల్లో. పొద్దుగాల 7 గొట్టక ముందే కొరకాస వెళ్ళినట్టు వెళ్తాంది ఎండ పొడాయించడం. ఏదైనా పని మీద బయటికి పోదాం అయితే ఈ పురుగు పడేటట్టు కొడతాంది ఎండ. ఏం బయటికి పోయేటట్టు ఉన్నది? తలికే అంత తిరిగినట్టు చక్కెర వచ్చినట్టు అయిపోతాంది. అందుకేనే తాత ఈ ఏడు ఎండాకాలం వెళ్ళేదాకా జరంత పాయలంగా ఉండాలనే తాత. మరీ ముఖ్యంగా నీయాసొంటి ముసలోళ్ళు చిన్నపిల్లగాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగో ఇంటలారా మీ నోళ్ళ మన్ను కొట్ట ఎత్త చెప్తాందో ఎండలు ఎత్త బాగుంటాయి. అరే ఒక్క పూట బళ్ళున్న ఈ రోజులనే బయట ఇడిచిపెట్టిందంటే చాలు ఇంటికి వచ్చి పుత్తకాలను ఇస్తే ఇసిరేసి బ్యాట్లు పట్టుకొని సైకిల్ పట్టుకొని టైర్లు పట్టుకొని గోళీలు పట్టుకొని పోయి ఎర్ర టెండర్లల్లా ఏమాటలు ఆడతాను లంచను. కరిగా కంజన మార్చినట్టు మార్చలు తెల్లగా ఉండే పోయి పొలగా. ఈ ఒక్క పూట బళ్ళకే ఇట్లా అవుతాను. ఇక పురాగా బళ్ళకు సెలవులు ఇస్తే ఈ పోరగాళ్ళు ఎంత ఆగం చేస్తారో ఏమో కదా. ఇట్లా చూస్తాను చూడు, మళ్ళీ గుజ్జలు కూడా చూసినట్టు చూస్తాను. సరే వాళ్ళ సంగతి అటుంచు గాని నీ సంగతి ఏందే? గా వరిసేన్లు చాలా దిక్కుల నీళ్లు లేక ఎండిపోతున్నాయట. గా ఆవర్తనలో తీసుకురా పోరాదే. అబ్బా బుజ్జి నీకు పుణ్యం ఉంటుందా? ఇంత ఉండిపోయి మొక్కజొన్న కాలంలోకి పోయి మొక్కజొన్న నేర్పచ్చినందుకే ఈ ఎండకు సుడి పడ్డట్టు అయి మొత్తం పానం అంతా ఇక గాబర అవుతాను. ఇవాళ ఒక్కరోజు ఇడిచిపెట్టు, రేపు ఖచ్చితంగా ఆర్త తీసుకొస్తా. బా ఇలా అట్లనో ఇట్లనో తప్పించుకున్నారా, లేకుంటే అబ్బో దాని కంపనూరుతో నేను నెగలేకపోయాను. చెప్పుర్రా ఏం ఆట ఆడుకుందాం ఇప్పుడు మనం? ఆట కాదు, ముందు గోళ నీళ్ళు నింపలేపా. అరే పొద్దుగాలే బోరింగ్ కాంచెలి గోనెవరిండా గుమ్మరిచ్చిన కాదురా, మళ్ళా నీళ్లు మోసుడు ఏందిరా? ఇప్పటిదాకా నీ మీద పోతే ఓడవలేదా? అట్లా అయితే నేను బోరింగ్ కొడతా అంటే మీరు బిందెలతో గుమ్మరిచ్చి ఉంటుంది. అంతలా అయితే మీకు బిస్కెట్లు కొనిస్తా పారా. పారి చూసిరు కదా పబ్లిక్, మా ముసలోడే కాదు ఈ ఎండలు చేయంగా ఇప్పుడు చాలా మంది ఆకులు బుక్కులు అవుతాండ్రు. ఈ ఏడు ఎండలు ఇంకింత ఎక్కువనే దంచుకొడతాయి అని అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. కాబట్టి జర పగటి పూట ఈ ఎండలకు బయటికి పోకుండ్రి. ఏం పనులున్నా యాల పొద్దుగాలనే చేసుకొని ఇంటి బాట పట్టుండ్రి. ఇకేమన్నా వ్యవసాయం పనులున్నా పొద్దటీలను మాపటీలను చేసుకోండ్రి. అంతేగాని పొద్దంతా ఎర్రటి ఎండల మాత్రం పనులు చేయకుండ్రి, అటెంక పరేషాన్లు పడకుండ్రి, సరేనా? ఎలక్షన్ ఏదైనా ఎన్నికల ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల అధికారులు తీర్చిల్ల ప్రయత్నాలు చేస్తుంటారు. మొన్నట్ల మనకాడ జరిగిన మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. అట్లనే పేరువైనోళ్లతోటి ఓటు హక్కును వినియోగించుకునుడు మన బాధ్యత అని ఓటర్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇక ఇప్పుడు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలా ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇక ఆడ ఓటింగ్ శాతం పెంచటందుకు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ఓట్ల ముచ్చటాని ఏదో డాన్స్ వీడియో చూయించిండ్రు అనుకుంటున్నారా? ఇగో ఈడ డాన్స్ చేసేటోళ్ళు ఎవలో ఆషామాషి వ్యక్తులు కాదు. దీంట్లో కేరళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రతన్ యు కేల్కర్ సార్ ఉన్నాడు. అవునోల్లా, ఆ రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచడానికి ఈ ఉపాయం చేసిండ్రన్నట్టు. ఇక సార్ తో పాటు తిరువనంతపురం కలెక్టర్ అనుకుమారి మేడం, అసిస్టెంట్ కలెక్టర్ శివశక్తి వేలు కూడా ఉన్నారు ఈ వీడియోలా. ఇది మీ ఓటు, మన రాష్ట్రానికి మీ ఓటు అవసరం ఉంది. ఒకే లక్ష్యం ఆటను మార్చగలదు, ఒక ఓటు తలరాతను మార్చగలదు అనుకుంటా తయారు చేసిన వీడియో సాంగ్ ను సముద్ర తీరంలో షూట్ చేసిండ్రు. కొల్లాంలుండే 22 ఏళ్ల జర్నలిజం విద్యార్థిని మానస ఆర్బి ఈ పాటకు కొరియోగ్రఫీ చేసిందట. ఇక ఈ వీడియోను కేరళ రాష్ట్రం కొచ్చిలా మన దేశ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సారు విడుదల చేసిండు. ఈ వీడియో సాంగ్ ను పెద్దసారి ఇర్చుడే ఆశం సోషల్ మీడియాలో గిర్క కొడుతున్నది. ఎన్నికలను ఏం తక్లీఫ్లు లేకుండా నిర్వహించుడే కాదు, ఓటు హక్కు నమోదు చేసుకున్నోళ్ళంతా ఓటేసేటట్టు చేసేటందుకు తీర్ల ఇకమతులు కూడా చేస్తున్నది ఎన్నికల సంఘం. 9 తారీఖు నాడు జరగబోతున్న ఎలక్షన్లల్లా 140 మంది ఎమ్మెల్యేలను అక్కడి ఓటర్లు ఎన్నుకోబోతున్నారు. మరా ఎన్నికల్లా ఓటర్లు ఎంత హుషారుగా ఓటేస్తారో
ఏం కథనో చూడాలిగా. కానీ మనల్ని ఏలేటందుకు ప్రజాప్రతినిధుల్ని గెలిపించే ఎన్నికలల్లా మనమే బాధ్యతతోటి ఓటేయాలి. అంతేగాని బలవంతంగా ఓటేయించినట్టే చేస్తేనే ఓటేస్తామన్నట్టు కొంతమంది పట్టిలేనట్టే ఉండుడేందో అసలుకే సమజ్ కాదు పోన్రి. మరిగా పబ్లిక్ ఈ కాడికెంచి ఎన్నిక ఏదైనా ఓటు హక్కును మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థి లేకుంటే నోటకైనా ఓటేయండి. ఏమంటున్నాం, సరేనా? సినిమా రిలీజ్లకు టికెట్లు కొని చరిత్ర సృష్టించాలన్నా, రికార్డులతోటి బాక్స్ ఆఫీస్లను బద్దలు కొట్టి చరిత్ర తిరగరాలనన్నా ఒక్క సినిమా ఫ్యాన్లకే సాధ్యమవుతుంది. రిలీజ్లకు ఏషాలు కట్టి ట్రెండ్ సెట్ చేయాలనన్నా, ఏషాలతోటి ట్రెండ్ ఫాలో కావాలనన్నా డై హార్ట్ సినిమా లవర్లతోటే అవుతుందోలా. హీరోల గెటప్లల్లా, హీరోయిన్ల లుక్కులల్లా, విలన్ల లెక్క మాస్ ఎలివేషన్ తోటి సినిమా టాకీస్లో ఎంట్రీ ఇచ్చేటోళ్ళు ఒకేతే అయితే, గీడ కొందరు అంతకు మించి అన్నట్టే ఎంట్రీ ఇచ్చిండ్రు. వాళ్ళని చూస్తే ఇలా ఉన్నారేంట్రా బాబు అని పరేషాన్ అవుతారు పక్క. వీళ్ళ ఆగాం సల్లగుండా గిట్లున్నారేందీళ్ళు. దూరపు ప్రయాణాలకు గుర్రాలను వాడతారని వెనకటి సందే చూస్తున్నాం గాని ప్రయాణ సాధనాలను సినిమాకెందుకు పట్టుకురావద్దని రైతిగా ఆలోచన చేసినట్టున్నారు కదా వీళ్ళు. మరి వీటికి పార్కింగ్ టికెట్ ఉచితమో లేకుంటే 4 కాళ్ళని 4 వీలర్ కింద జమ కడతారో గాని ఇడిచి పెడితే సినిమా కూడా చూపెట్టేటట్టే ఉన్నారు కదా వీళ్ళు. ఓష్ని అన్నంత పని చేసిండ్రు కదా, గుర్రాలకు సినిమా ఏం సమజైతుంది అన్నలు గిట్లా పట్టుకొచ్చిండ్రు. ఆయనతో అది అటు ఇటు చేసిన సినిమా సంబరం ఎటమటమైతది. మరి వీటికి టికెట్ ఎట్లా కొట్టిండ్రో, టికెట్లు చింపేటోళ్ళు లోపలికెట్లా పంపిండ్రో గాని టాకీస్లో ఇచ్చేటాలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరం డబల్ అయింది. బన్నీబాయ్ పుట్టిన బర్త్డే పేరు మీద రేస్ గుర్రం సినిమా రీ రిలీజ్ అని సినిమాలు పెడితే ఈ తీర్ల ఎంట్రీ ఇచ్చి సినిమా టాకీసోళ్లకు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఫ్యాన్స్. మొన్నట్లా ప్రభాస్ అన్న సినిమాకు బొమ్మ ముసళ్లతోటి ఎంట్రీ ఇచ్చిండ్రు. బాలేసారు ఫ్యాన్స్ సినిమాలో వాడే కత్తులతోటి, పుష్ప సినిమా విలన్ లెక్క గుండుతోటి ఇసొంటి తీర్తిర్ల సీన్లను సినిమా టాకీస్ల కాడ చూసిన జనాలకు ఈ గుర్రాల ఎంట్రీ కొత్తగానే ఉందని మస్తు ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. రేసుగుర్రం రీ రిలీజ్ కు గుర్రాలను పట్టుకొచ్చిండ్రు గాని నందమూరి నటసింహ సినిమా, లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ కుంటే సింహాలనే పట్టుకొచ్చేటోళ్ళు కావచ్చు. కానీ రవిబాబు సారు తీసిన అదుగో సినిమాకైతే పందులను పట్టుకపోకుండ్రని ఒక్క తిరగ రిక్వెస్ట్ చేస్తున్నారు సినిమా ఫ్యాన్స్. ఏ మాట కామాటనే గాని సినిమా ఫ్యాన్స్ లకు వచ్చిన ఆలోచనలైతే ఈ దునియా మీద ఎవ్వరికి రావు పోన్రి. వాళ్ళకు వాళ్ళే పోటీ, వాళ్ళకు వాళ్ళే సాటి. 64 కళలల్లా దొంగతనం కూడా ఒక కళల్లా, అంటే దొంగ అనేటోడు కూడా ఒక కళాకారుడు అన్నట్టే. కాకపోతే కర్మ కళాకారులంతా జేజేలు కొట్టించుకుంటే చోరకళ నేర్చినోడు జైలు కూడా తింటుంటాడు. అసొంటి ఓ ఇద్దరు బద్మాషిగాళ్ళ ముచ్చట్లని పట్టుకొని వచ్చినాం మన జోర్దార్లకి. చూడుండ్రి వీళ్ళు నీళ్లు తాగినంత అల్కగా చోరకళను ఎట్లా ప్రదర్శిస్తున్నారో చూసి ఒట్టు ఊకోకుండ్రి. శీఘ్రమేవో జైలు కూడా ప్రాప్తిరస్తు అని దీవనార్థులు కూడా పెట్టుండ్రి మర్చిపోకుండా. కొత్త బిచ్చపోడు పొద్దెరగడు అన్నట్టు ఈ దొంగల గత్తర్రాను పట్టపగలు కూడా పెట్టరేగిపోతున్నారుల్లా. అగో చూడుండ్రి వనేషాలు బూట్లు గీట్లు దొడిగి మంచిగా టక్కు టిక్కేసుకొని మన అవతారం ముద్దు ఉన్నది. కాని వాడు ఏత్తున్న చిల్లర పని ఏసుంటిదో చూడుండ్రి. వీనికి జట్టలు ఉట్టా వీన్నెత్తుకపోను చూసిండ్రా అనుల్లా. ఫోన్ మాట్లాడినట్టు వేసిండు, అటు ఇటు చూసిండు, స్కూటీ డిక్కి తెరిచి నోట్ల కట్టలు తీసుకొని పత్తకు లేకుండా పోయిండు. మనిషి చూస్తే ముద్దుగా, బుద్ధి చూస్తే రోత. ఈజీ మనకి అలవాటు పడి ఇజ్జత్ తీసుకుంటున్నాడు కదా వీడెవడో. పల్నాడు జిల్లా జొన్నలగడ్డ బైపాస్ కాడ ప్రదర్శించిండు చోరకలను గిదొంగోడు. పాపం రైతు అప్పుగా తెచ్చుకుంటున్నాడట 5 లక్షల రూపాయలు. కూరగాయల దుకాణం కాడ ఆగి ఉల్లిగడ్డలు కొందామని పోతే మరి దొంగోడు ఎట్లా వాసన పట్టిండో. వాని గత్తర్రాను స్కూటీ డిక్కి తెరిచి రైతు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చిండు. అయినా రైతన్న గన్ని పైసలు గట్ల డిక్కీలా, అది కూడా తాళం వేయకుంటే పెట్టి ఉల్లిగడ్డలు కొనేతందుకు పోతావా అనే. ఈ గిదిట్లుంటే గిది చూడుండ్రి. అగో వీడెవడో ఆవలిత్తే పేగులు లెక్క పెట్టినట్టు దొంగతనంలో ఆరితేరిన దొంగే ఉన్నాడుల్లో. తొవ్వపొంటి నడుచుకుంటా పోవుకుంటేనే ఆటోలు ఉన్న ఫోన్ తీసి జోబులు వేసుకున్నాడు చూసిండ్రా. వికారాబాద్ జిల్లా తాండూరు మోర్ మార్కెట్ కాడ ప్రదర్శించిండు చోరకలను గి దొంగోడు. పట్టపగలే 2 ఆటోలల్లో 2 ఫోన్లు తస్కరించిండు గి తలకు మాషనోడు. చూస్తా అంటే దినాం గిదే పనున్నట్టున్నది గి పట్టెవాజుగానికి. అవునట, ఆటోలల్లో పెట్టిన ఫోన్లే వీని టార్గెట్ అటనుల్లా. సీసీ కెమెరాలల్లో వీని దొంగతనం సినిమా చూసి పోలీసులకు ఫిర్యాదు అయినరట ఆటో అన్నలు. మరి పోలీసులు వాని దొంగతనం సినిమాకు శుభం కార్డ్ ఏత్తరో లేదో చూడాలి గాని ఈ ఇద్దరికి శీఘ్రమేవ జైలు కూడా ప్రాప్తిరస్తు అని మా జోర్దార్ వార్తల తరపునైతే గట్టిగానే దీవనార్థులు పెడుతున్నాం. ఇక మీరు కూడా ఏమన్నా అనాలనుకుంటే అనుండ్రిగా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.
అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టిండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.